అసలు హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోకి ఎలా వెళ్ళాయో మీకు తెలుసా? మొదట మొఘలులు మన ఆలయాలను ధ్వంసం చేసి సంపదలను లూటీ చేశారు. తర్వాత బ్రిటిషర్లు చట్టాల పేరుతో మన గుళ్ళను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వాలు సెక్యులరిజం పేరుతో మన దేవాలయాల సొమ్మును వాడుకుంటున్నాయి. బ్రిటిష్ వారు రాకముందు మన టెంపుల్స్ కేవలం పూజా స్థలాలు కావు, అవి మన ఎకానమీకి మెయిన్ సెంటర్స్. రాజులు వేల ఎకరాల భూములను దేవాలయాలకు కానుకగా ఇచ్చేవాళ్ళు. భక్తుల కానుకలతో గుళ్ళ మీద వచ్చే ఆదాయంతో స్కూళ్ళు, హాస్పిటల్స్ నడిచేవి. ఏదైనా కరువు వచ్చినప్పుడు ఆ దేవాలయాల సొమ్మును ప్రజలకు వాడేవారు. మన దేవాలయాల భూములపైన సంపదపైన కన్నేసిన బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా 1817లో మద్రాస్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే ఇక నుంచి దేవాలయాలన్నీ బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయినట్టే. క్రైస్తవ మత పెద్దల నుంచి కొంచెం వ్యతిరేకత రావడం వల్ల 1863లో బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒక లోకల్ ట్రస్టీ సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళనే టెంపుల్స్ చూసుకోమని అప్పచెప్పేసింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. 1923లో ఆ ట్రస్టీలలో అవకతవకలు జరిగినాయి అన్న నెపంతో హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ని తీసుకొచ్చి టెంపుల్స్ని పూర్తిగా బ్రిటిష్ గవర్నమెంట్ అండర్కి తీసుకొచ్చేసింది. మనం చూస్తున్న ఈ ప్రెజెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పునాది అప్పుడే పడింది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ మన టెంపుల్స్కి మాత్రం స్వాతంత్రం రాలేదు. 1951లో జవహర్లాల్ నెహ్రూ HRCA అనే యాక్ట్ని తీసుకొచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 26 ప్రకారం అన్ని మతాలకి వాళ్ళ యొక్క సంస్థలను నడుపుకునే హక్కు ఉంది. కానీ ఆర్టికల్ 25(2)A వాడుకుని కేవలం టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్ ని మాత్రమే ప్రభుత్వాలు లాక్కున్నాయి. కానీ మైనారిటీ హక్కుల పేరుతో మాత్రం చర్చిలు, మసీదులు వాళ్ళ కిందే ఉండిపోయాయి. చట్టం ప్రకారం దేవాలయాల ఖజానా ప్రభుత్వం చెంతకు వెళ్ళకూడదు. కానీ ఇక్కడే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు కానీ, ఆడిట్ ఫీజులు కానీ ఇంకా చాలా ఉన్నాయి. మన దేవాలయాల డబ్బు ఏమవుతోంది, ఎలా దారి మళ్లిస్తున్నారు, దేవాలయాలను ఎలా దోచుకుంటున్నారు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉండడాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. జై శ్రీరామ్. రాధే రాధే.